మాఘపురాణము 13వ అధ్యాయము. ఇందు శివుడు పార్వతికి మాఘమాస మహత్యమును వివరించుట. వశిష్ఠుల వారు మార్కండేయుని వృత్తాంతమును శివలింగాకార వృత్తాంతమును వివరించిన తరువాత ఇంకనూ వినవలనని కుతూహలుడై దిలీపునకు మరలా ఇట్లు ప్రశ్నించెను. మహాముని, ఈ మాఘమాస మహత్యమును ఇంకనూ వినవలనే కోరిక ఉదయిస్తోంది కాన ఇంకా చెప్పడని ప్రశ్నించగా వశిష్ఠుడు ఇట్లా చెప్పసాగాడు. మున్ను పార్వతీదేవి శివుడును నారదునకు బ్రహ్మ మాఘమాస మహత్యం గురించి చెప్పి ఉన్నారు కాన శివుడు పార్వతికి చెప్పిన విధమును వివరించదని వినుము. ఒకనాడు పరమశివుడు గణాది సేవితంబున నానారత్న విభూషితునుగా కైలాసపర్వతమందరి మందార వృక్షమీపన ఏకాదంగా కూర్చుని ఉన్న సమయమున జగజ్జననీయకు పార్వతీదేవి వచ్చి భర్త పాదాలకు నమస్కరించి, స్వామి, మీ వలననే పుణ్య సంగతులు తెలుసుకుంటుని కానీ ప్రయాగక్షేత్ర మహత్యమును మాఘమాస మహత్యమును వినవలడే కోరిక ఉన్నది కానీ ఈ ఏకాంత సమయం ఆ క్షేత్ర మహిమను వివరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను అని చెప్పేసి వేడుకనగా పార్వతీ పతియకు శంకరుడు మందహాసంతో ఇట్లా వివరించాడు. దేవి, నీ అభీష్టము తప్పక తీర్చెదను, శ్రద్ధగా వినుము. సూర్యుడు మకర రాశి అందు ఉండగా మాఘమాసమందు ప్రాతకాలమున ఏమంజుడు నదిలో స్నానము చేయును, అతడు సకల పాపముల నుండి విముక్తుడేగాక జన్మాంతమందు మోక్షమును పొందును. అలాగే మాఘమాసంలో సూర్యుడు మకర రాశి అందు ఉండగా ప్రయాగ క్షేత్రమందు ఏ నరుడు స్నానమాచరించను అతనికి వైకుంఠ ప్రాప్తి కలుగును. అంతేగాక జీవనది ఉన్నను లేకున్నను కడకు పాదం మునిగేంత నీరు ఉన్న చోట గాని తటాకమందు గాని మాఘమాసంలో ప్రాతకాల స్నానం గొప్ప ఫలం ఇచ్చడమే గాక సమస్త పాపాల నుంచి విడిచిపెట్టబడును. రెండవ రోజు స్నానం చేసిన విష్ణులోకమును పోవును. మూడవ నాటి స్నానం వల్ల విష్ణు దర్శనం కలుగును. మాఘమాసమందు ప్రయాగ క్షేత్రంలో గల గంగానదిలో స్నానమాచరించిన ఏడ ఆ మనుజునకు మరుజన్మ అనేది ఉండదు. దేవి, మాఘమాస స్నాన ఫలము ఎంతేని చెప్పజాలదు. మాఘమాసమునందు భాస్కరుడు మకర రాశి అందు ఉండగా ఏది అందుబాటులో ఉన్న అనగా నది గాని చెరువు గాని నుయ్యి గాని కాలువ గాని లేక పాదం మునుగంత నీరున్న చోట గాని ప్రాతకాలన స్నానం ఆచరించి సూర్య భగవానునికి నమస్కరించి తనకు దోచిన దాన ధర్మాలు చేసి శివాలయమును గాని విష్ణువాలయమును గాని దీపం వెలిగించి భక్తి శ్రద్ధలతో అర్చన చేసిన మానవునికి వచ్చే పుణ్యం అంతా ఇంత కాదు. ఏ మానవునికైనా తన శరీరంలో శక్తి లేక నడువులేనటువంటి వాడు గోవుపాదమంతా మునుగురంత నీరున్న ఏ సెలయేటి అందైనా కూడా కడకు బావి దగ్గరైనా కానీ స్నానం చేసినట్లయితే శ్రీహరి దర్శనం చేసినట్టయితే అతడెట్టి కష్టాలు అనిపిస్తున్నా సరే వాని కష్టాలు మేఘాల వల్లే విడిపోయి విముక్తుడును. ఎవరైనా తెలిసి కానీ తెలియక కానీ మాఘమాసంలో సూర్యుడు మకర రాశి ఎందుండగా నదీ స్నానం ఆచరించడేలా అతనికి అశ్వమేధయాగం చేసేంత ఫలము దక్కును. అదియుగాక మాఘమాసం అంతటా ప్రాతకాలమున నదిలో స్నానం చేసి శ్రీమన్నారాయణుని పూజించి సాయంకాలం గాని దీపం వెలిగించి ప్రసాదం సేవించిన ఎడల అతనికి తప్పక విష్ణులోక ప్రాప్తి కలుగుటే కాక పునర్జన్మ ఎన్నటికీ కలుగుదు. ఇట్లా ఒక పురుషుడే కాక స్త్రీలు కూడా ఆచరించవచ్చును. మానవుడు నరజన్మెత్తిన తర్వాత మరలా ఘోర పాపములు చేసి మరణానంతరం రోరువాది నరకవాదులు అనుభవించడం కంటే తాను బ్రతికి ఉన్నంత కాలము మాఘమాసమందు నదీ స్నానం చేసి దానపుణ్యములు ఆచరించి శ్రీ వైకుంఠ ప్రాప్తి నందుట శ్రేయస్కరం కదా. ఇదే మానవుడు మోక్షం పొందుటకు దగ్గర మార్గం గాన. ఓ పార్వతి, ఇంకా వినుము. ఏ మానవుడు మాఘమాసమున తృణీకరించును అట్టివాడు ఎటువంటి బాధలు అనుభవిస్తాడో వివరిస్తాను, సావధానంగా వినమని చెప్తున్నాడు. నేను తెలియజేసిన విధంగా ఏ మనుషుడు మాఘమాసమందు ప్రాతకాలం జపం కానీ విష్ణు పూజ కానీ యథాశక్తి దానపుణ్యాలు చేయడో అట్టివాడు మరణానంతరము సమస్త నరకబాధలు అనుభవించును. కుంభీ నరకంలో పడద్రోయబడును, అగ్నిలో కాల్చబడును, రంపముల చేత ఖడ్గముల చేత నరుకుబడును, సలసలాకాకు తైలంలో పడవేయబడును, భయంకరమైన యమకింకరులచే పీడించబడును. ఏ స్త్రీ వేకువజామును లేచి కాలకృత్యములు తీర్చుకుని నదికి పోయి స్నానం చేసి సూర్య నమస్కారము విష్ణు పూజ చేసి తన భర్తపాదమును నమస్కరించి అత్తమామలు సేవలు చేయను అట్టి ఉత్తమ స్త్రీకి ఐదోతనం వర్ధిల్లి ఇహమందు పరమందు సర్వసౌఖ్యమును అనుభవించును. ఇది ముమ్మాటికి నిజము. మాఘమాసమందు ఏ స్త్రీ అట్లు చేయదు అట్టి స్త్రీ ముఖం చూచిన సకల దోషాలు కలుగుటేగాక ఆమె పంది కుక్క జన్మమెత్తి హీనస్థితి పొందును. మాఘమాస స్నానమునకు వయోపరిమితి లేదు. బాలుడైనను యువకుడైనను వృద్ధుడైనను స్త్రీ అయినను బాలిక అయినను యవ్వని అయినను మాఘస్నానం ఆచరించవచ్చును. ఈ మాసమంతి ఒకటి నిష్ఠతో ఉండిన కోటి యజ్ఞములు చేసినంత పుణ్యం కలుగుతుంది. ఇది అందరికీ శ్రేయోదాయకమైనది. పార్వతి, దుష్టులతో స్నానం చేసిన వారు, బ్రహ్మహత్యాది మహాపాపములు చేసిన వారు, సువర్ణములు దొంగిలించిన వారు, గురుభార్యతో సంభోగించిన వారు, మద్యము తాగి పరస్త్రీలతో క్రీడించువారు, జీవహింసలు చేయువారు మాఘమాసంలో నదీ స్నానం చేసి విష్ణువును పూజించిన ఎడల అట్టి వారి సమస్త పాపములు నశించుడిగాక జన్మాంతరమున వైకుంఠ ప్రాప్తి కలుగును. మరియు కులభ్రష్టులైన వారును కించిత్ మాత్రమైనను దానధర్మములు చేయని వారును ఇతరులను వచించి వారి వద్ద ధనమును అపహరించేవాడును, అసత్యమాడి పొద్దుగడుపు వాడును, మిత్రద్రోహియు, హత్యలు చేయవాడును, బ్రాహ్మణులు హింసించేవాడును, సదా వ్యభిచార గృహంలో తిరిగి
తాళికట్టిన ఇల్లాలని కన్నబిడ్డలను వేధించేవాడును, రాజద్రోహి, గురుద్రోహి, దేశభక్తి లేనివాడు, దైవభక్తులు ఎగతాళి చేసేవాడు, గర్వం కలవాడు, తాను గొప్పవాడననే అహంభావంతో దైవకార్యాలు ధర్మకార్యాలు చెడగొడుతూ దంపతులకు విభేదం కల్పించేవాడు, సంసారాలు విడదీసేవాడు, ఇళ్లను తగలబెట్టేవాడు, చెడు పనులకు ప్రేరేపించేవాడు, ఈ విధమైన పాపకర్మాలు చేయవాళ్ళు ఎట్టి ప్రాయశ్చిత్తములు జరుపకనే మాఘమాసమందు మాఘస్నానం చేసిన వారందరూ పవిత్రులగుదురు. దేవి ఇంకను దాని మహత్యమును వివరించదు వినుము. తెలిసిండియో పాపములు చేయవాడును, క్రూరకర్మను ఆచరించేవాడును, సిగ్గువిడి తిరుగువాడును, బ్రాహ్మణ దోషకుడును మొదలుగు వారు మాఘమాసంలో ఉదయమే నదికి వెళ్ళి స్నానం చేసిన ఎడల వారికున్న పాపములన్నీ నాశనమగును. మాఘమాస స్నానము ప్రాతకాలం చేయవలను, అలాగును చేసినంత సత్ఫలితం కలుగును. ఏ మానవుడు భక్తి శ్రద్ధలతో మాఘమాసం మొదటి నుండి ఆఖరి పర్యంత వరకు స్నానం చేసేదనని సంకల్పించిన అటువంటి మానవులకు పాపములన్నీ తొలగిపోయి ఎటువంటి దోషములు లేక పరిశుద్ధమవును, అతడు పరపదము చేరును. శాంభవి 12 మాసాల్లో మాఘమాసం మిక్కిలి ప్రశస్తమైనది. సకల దేవతల్లో శ్రీమన్నారాయణుడు ముఖ్యుడు, అన్ని శాస్త్రాల్లో వేదములు ప్రధానమైనవి, అన్ని జాతుల్లో బ్రాహ్మణుడు అధికుడు, అన్ని పర్వతాల్లో మేరు పర్వతం గొప్పది. అటులనే అన్ని మాసాల్లో మాఘమాసం శ్రేష్టమైనది ఒకటిచే ఆ మాసమందు ఆచరించే స్వల్పకార్యమైనా కూడా గొప్ప ఫలితాన్ని చేస్తుంది. చలిగా ఉందని స్నానం చేయని మనుషుడు తనకు లోభించబోవు పుణ్య ఫలం కాలితో తన్నుకున్నట్లే అవుతుంది. వృద్ధులు, జబ్బుగా ఉన్నవారు, చలిలో చన్నీళ్ళ స్నానం చేయలేని వారు, అట్టి వారికి ఎండుకట్టెలు తెచ్చి అగ్ని రాజేసి వారిని చలిగాగనిచ్చిన తర్వాత స్నానం చేయించిన ఆ ఫలం పొందగలరు. అదియుగాక చలిగాగిన తర్వాత స్నానం చేసి శ్రీహరిని దర్శించిన పిదప అగ్నిదేవునికి, సూర్యభగవానునికి నమస్కరించి నైవేద్యం పెట్టవలను. మాఘమాసంలో శుచి అయి ఒక పేద బ్రాహ్మణునికి వస్త్రదానం చేసిన మంచి ఫలితం కలుగును. ఈ విధంగా ఆచరించిన వారిని చూసి ఏ మనుజుడైనా అపహాస్యంగా చూసినను లేక అడ్డు తగిలినను మహాపాపమును సంప్రాప్తించును. మాఘమాసం ప్రారంభంగా కానీ వృద్ధులకు తండ్రిని, తల్లిని, తన భార్యను లేక కుటుంబ సభ్యులందరినీ మాఘస్నానం ఆచరించేట్లుగా ఏ మానవుడు చేస్తాడో అతనికి మాఘమాస ఫలితం తప్పకుండా కలుగుతుంది. ఆ విధంగానే బ్రాహ్మణుడు కానీ, వైశ్యుడు కానీ, క్షత్రుడు కానీ, శూద్రుడు కానీ మాఘమాస స్నానం చేయమని చెప్పిన ఎడల వాడు పుణ్యలోకం పోవుడుకు ఏ అడ్డంకులు ఉండవు. మాఘమాస స్నానం చేసిన వారికి కానీ, వారిని ప్రోత్సహించిన వాళ్ళకి కానీ, చూసిన వాళ్ళకి కానీ, ఆపేక్షించిన వారికి పరిహాసం అవడానికి ఘోర నరకబాధలు కలిగే కాక ఆయుక్షణం వంశక్షణం కలిగి దరిద్రుడవుతాడు. నడుచుటకు ఓపిక లేని వారు మాఘమాసంలో కాళ్ళు చేతుల ముఖం కడుక్కొని తలపై నీరు చల్లుకుని సూర్య నమస్కారాలు చేసి మాఘపురాణం చదివినా కానీ, వినుటి చేసినా కానీ ఇళ్ళ జన్మాంతరమున విష్ణు సాన్నిధ్యం పొందుతారు. పాపములు, దరిద్రములు నశింపవలనన్న మాఘస్నానం కన్నా మరొక పుణ్యకార్యం ఏదీ లేదు. మాఘస్నానం కలుగు ఫలితం వల్ల ఎటువంటిదనగా అశ్వమేధ యాగాలు 100 చేసిన ఫలితం లభిస్తుంది. బ్రాహ్మణులకు దక్షిణలు ఇచ్చిన ఎంత పుణ్యం కలుగుతుందో మాఘస్నానం వల్ల అంతటి ఫలితం కలుగుతుంది. బ్రాహ్మణ హత్య, పితృహత్య మహాపాపం చేసిన మనుషుడైన మాఘమాసంతి ఒక నిష్ఠతో అన్నేట్ల రౌరవాది నరకం నుండి విముక్తుడవుతాడు. కనుక ఓ పార్వతి, మాఘమాస స్నానం వలన ఎట్టి ఫలితం కలుగున వివరించింది కదా, కావున చెప్పిన రీతిగా ఆచరించమని చెప్పేసని చెప్పడం అనేది జరిగింది. కాబట్టి మాఘమాస ఫలితాన్ని అందరూ కూడా తెలుసుకొని అందరూ కూడా మాఘమాస స్నానం అనేది తప్పనిసరిగా చేసి సమస్త పాపాల నుండి విడువబడి ఆ యొక్క పరమేశ్వరుని కృపకు అందరూ కూడా అర్హులు కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను.